హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం మీకోసం ఒక అద్భుతమైన పుస్తకం గురించి చెప్తున్నాను. ఆ పుస్తకమే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద బాబిలోన్. ఇందులో ఉన్నటువంటి మేజర్ అంశాలని మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ముందుగా మీకే చెల్లించండి. పే యువర్ ఫస్ట్. అంటే మీకు జీతం వచ్చిన వెంటనే ముందుగా కనీసం 10% డబ్బును పొదుపు చేయండి. మిగిలిన డబ్బుతోనే ఖర్చులు చేయండి. ధనవంతులందరికీ మొదటి అలవాటు ఇదే. అంటే జీతం ఒక 20,000 వచ్చిందనుకోండి, అయితే మొదట 2,000 రూపాయలని సేవ్ చేయండి. తరువాత 18,000తో ఖర్చులను నిర్వహించండి అని చెప్తున్నారు. సో రెండో పాయింట్ ఏంటంటే, మీ ఖర్చులు నియంత్రించండి. అంటే మన కోరికలకు అంతం ఉండదు, కానీ ప్రతి కోరికను తీర్చడం అవసరం కాదు. సో అవసరం లేదా కోరిక మధ్య తేడా తెలుసుకొని ఖర్చు చేయాలన్నమాట. ఉదాహరణకు కొత్త మొబైల్ బాగుందని వెంటనే కొనడం కోరిక, కానీ ఆ చదువుకు అవసరమైన పుస్తకం కొనడం అవసరం. సో నెక్స్ట్, మీ డబ్బును పని చేయించండి. మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. అంటే పొదుపు చేసిన డబ్బును మీ ఇంట్లో ఉంచితే అది పెరగదు. మంచి పెట్టుబడులు పెడితే ఆ డబ్బే మీకోసం పనిచేసి మరింత డబ్బు సంపాదిస్తుంది. సో చెట్టును నాటితే అది కాలక్రమంలో ఎన్నో పండ్లు ఇస్తుంది. అలా పెట్టుబడులను కూడా సంపదను పెంచుతాయి అన్నమాట. సో మీ డబ్బును కాపాడుకోండి. అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రతి పథకాన్ని నమ్మకండి. డబ్బు పెట్టే ముందు ప్రమాదాలను అర్థం చేసుకోండి. సో అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా ఆ రంగంలో అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. ఆస్తులు నిర్మించుకోండి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఆస్తులను సంపాదించండి. ఆస్తులు మీకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. సో అద్దె వచ్చే ఇల్లు, మంచి వ్యాపారం, విలువ పెరిగే పెట్టుబడులు. సో మీ నైపుణ్యాలను పెంచుకోండి. మీ జ్ఞానము, నైపుణ్యాలు పెరిగితే మీ ఆదాయం కూడా పెరుగుతుంది. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. కొత్త కోర్సులు, కొత్త భాషలు, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం అన్నమాట. అవకాశాలను వెంటనే ఉపయోగించుకోండి. మంచి అవకాశం వచ్చినప్పుడు భయంతో ఆలస్యం చేయకండి. సరైన సమాచారం సేకరించి వెంటనే చర్య తీసుకోండి. విజయం సాధించిన వారు అవకాశాన్ని గుర్తించి వెంటనే ఉపయోగించుకుంటారనమాట. ఓర్పు, నైపుణ్యం మరియు క్రమశిక్షణ పాటించండి. సంపద ఒక్క రోజులో రాదు. చిన్న చిన్న మంచి అలవాట్లు సంవత్సరాల తర్వాత పెద్ద ఫలితాలను ఇస్తాయి. ప్రతి నెల కొద్ది కొద్దిగా సేవ్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత అది పెద్ద మొత్తంగా మారుతుందన్నమాట. సో డబ్బును గౌరవించండి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరైన విధంగా దాచుకోవడం, పెట్టుబడి పెట్టడం, తెలివిగా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. సో డబ్బును గౌరవించే వ్యక్తి డబ్బు కూడా గౌరవిస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని విషయాల కోసం ఫాలో అవ్వండి.